హలో నమస్తే. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఒక పావు బియ్యం తీసుకుని పావు కేజీ మటన్ తీసుకుని బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. నేనంటే మామూలు బియ్యంతోనే చేసుకున్నాను. దాంట్లో రైతా చేసుకున్నాను. దానికి కాంబినేషన్గా ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా. ముందుగా కడిగి పక్కన పెట్టుకొని 2 అవర్స్ నేను ముందుగానే ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను ముక్కలకి. చూడండి ఈ విధంగా పట్టించి పక్కన పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి. ఇప్పుడు మనము దాంట్లో కావాల్సిన పదార్థాలు వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ కారం వేసినాను, ధనియాల పొడి వేసినాను 1 స్పూను, తర్వాత గరం మసాలా, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత పెరుగు 4 స్పూన్లు. ఇప్పుడు నిమ్మకాయ రసం కొద్దిగా, సాజీరా, తర్వాత వచ్చేసి ఇవి మరాఠీ మొగ్గ కదండి, అదేదో పువ్వు, మరి ఇలాచీలు, తర్వాత మరాఠీ మొగ్గ, ఈ విరిసి వేసుకుంటే బాగుంటుంది అది. తర్వాత దాల్చిన చెక్క, అలాగే ఇప్పుడు 4 లవంగాలు వేసుకోవాలి. తర్వాత సాజీరా వేస్తున్నాను అప్పుడే. ఇంకా వచ్చేసి ఇది జీలకర్ర పొడి కొద్దిగా వేసుకుని, ఉప్పు ముందుగానే వేసుకున్నాను కాబట్టి ఇంక అవసరం లేదు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపి 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ కలిపి పక్కన పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత సాజీరా కొద్దిగా వేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి నేను ఇందాక వేసిన ఆయిల్, ఈ ఆనియన్లు చిన్నగా కట్ చేసుకొని వేపుకున్నాను కదా, ఈ ఆయిల్లో వచ్చిండే, ఈ ఆనియన్స్లో వచ్చిండే ఆయిల్ని అందులో మిక్సింగ్ చేస్తున్నాం కదా, మటన్ని కలిపి పక్కన పెట్టుకున్నామే, దాంట్లో వేస్తున్నాను నేను. చూడండి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న బిర్యానీ మసాలా కూడా కొంచెము ఆనియన్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న వాటన్నింటినీ అందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5-6 విజిల్లు పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎక్కువ లేదు, కొంచెం వాటర్ వేసి 5-6 విజిల్లు పెడుతున్నాను ఇప్పుడు ఈ విధంగా. తర్వాత ఒకటి వెడల్పటి గిన్నె, బాగా మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక చెంబు నీళ్ళు పోసి కాంచుతున్నాను. బాగా మరిగేంత వరకు కాంచుకోవాలి నీళ్ళు. చూడండి ఇప్పుడు మరిగిపోతున్నాయి నీళ్ళు. ఇట్లా మరిగే వాటిలో మనము కాస్తంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత మనము బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 స్పూను వేసుకొని హోల్ గరం మసాలా మళ్ళీ ఈ సలసలా మరుగుతున్న నీటిలో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం ఉడికించుకొని మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అందులో వేసుకొని బాగా అన్నం వండుకోవాలి. చూడండి ఈ విధంగా 80% అన్నం ఉడికేంత వరకు పెట్టుకోవాలి. 100% ఉడకకూడదు, 80% ఉడికితే చాలు మనకు అన్నము. ఇప్పుడు అన్నము వంచేసుకొని చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం నేను నెయ్యి వేస్తున్నాను. చూడండి బాగా ఉడికిపోతుంది అన్నము. నేనైతే మామూలు రైస్తోనే చేస్తున్నాను, చాలా బాగుంటుంది మామూలు రైస్తో కూడా. బాస్మతి రైస్ కొంతమంది తినని వాళ్ళు ఉంటారు, కొంతమంది తినేవాళ్ళు ఉంటారు కదా. నాకైతే ఈ అన్నమే కొంచెం కడుపు నిండుతుంది, అందుకే ఈ అన్నమే చేసుకుంటాను నేను. ఈ విధంగా అన్నం 80% ఉడికిపోయింది. ఇప్పుడు అన్నము వంచి కొంచెం ఇగురు పెట్టుకున్నాను. తర్వాత మటన్ కూడా ఉడికిపోయింది, 5-6 విజిల్ వచ్చి ఈ విధంగా ఉడికింది. చూడండి ఆయిల్ పైకి తేరింది, నీళ్ళన్నీ మగ్గిపోయినాయి. ఈ విధంగా ఉడికిపోయింది.
బాగా మెత్తగా. చూడండి ఒకసారి కలిపేస్తున్నాను, కొంచెం టేస్ట్ చూసుకున్నాను. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని, వెడల్పు గిన్నె, బాగా మందంగా ఉండే గిన్నె. బిర్యానీ చేసుకోవాలంటే ఇట్లాంటి వెడల్పు గిన్నెలు, బాగా మందంగా ఉండే గిన్నెలు తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ అన్నంని పొరలు పొరలుగా, అన్నం ఒకసారి మటన్ ఒకసారి వేసుకుని పొరలు పొరలుగా కప్పేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం వేస్తూ, మనం కావాలంటే ఫుడ్ కలర్ కూడా వాటర్లో వేసుకొని కలుపుకొని ఇందులో వేయచ్చు. నేనైతే వేయడం లేదు. ఇప్పుడు మనము ఇది చేస్తున్నాం కదా, ఆనియన్స్ దోరగా వేయించినాను కదా, అవి కూడా దీనిపైన వేస్తూ అన్నము ఒకసారి, మటన్ ఒకసారి, తర్వాత బిర్యానీ ఒకసారి, ఆనియన్స్ ఒకసారి వేస్తూ కొద్దిగా నిమ్మకాయ రసం చల్లుతూ, ఫుడ్ కలర్ కూడా చల్లుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ నా దగ్గర లేదు, అందుకే నేను వేయడం లేదు. ఈ విధంగా పొరలు పొరలుగా వచ్చేంత వరకు బాగా వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా వేసుకొని లాస్ట్లో మిగతా గుజ్జు ఉంటుంది కదా, అది కూడా వేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా వేసి లాస్ట్లో ఉన్న రైస్ అంతా మరి దానిపైన వేసేసి పొడి పొడిగా వండుకోవాలి అన్నము. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు లాస్ట్లో మన దగ్గర ఉన్నటువంటి ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా పైన చల్లుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా చల్లుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఆనియన్స్ చల్లేసుకోవాలి. చూడండి ఇలాగ చల్లేసుకొని కొత్తిమీర, పుదీనా 4 ఆకులు వేసుకొని చల్లేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలండి. దాన్ని మూత పెట్టేసి స్టవ్ అంటించి, మనం రోజు రొట్టెలు కలుస్తాం కదా, ఆ పెనం పెట్టుకోవాలి. బాగా మందపాటి పెనము పెట్టి ఈ రైస్ని, బిర్యానీ రెడీ చేసుకున్నాం కదా, దానిపైన పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. లాస్ట్ వరకు చూసుకొని చూడండి ఎంత బాగా కనిపిస్తుందో రైస్, బిర్యానీ రైస్. లాస్ట్ వరకు చూడండి నా వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే తర్వాత రైతా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు అన్నము ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నం. ఇంకా ఇది బిర్యానీ ముక్కలకి కదా, కొంచెం లావుగా కొట్టించుకోవాలి మనము. నేను కూర కంది తెచ్చింటే నేను బిర్యానీ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా బిర్యానీ చేస్తున్నాను నేను. చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఇది ఈ విధంగానే చేసుకొని కామెంట్ పెట్టండి ఎలా ఉందో టేస్ట్ చేసి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే కానీ. చూడండి చాలా బాగుంటుంది. దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. చాలా బాగుంటుంది. మీరు కూడా తిని కామెంట్ పెట్టండి. చూడండి ఇవాల్టి వీడియో ఇదేనండి.